Audio Jungle. అప్పులు తీసుకోవడం కాదు, మన గవర్నర్ దానిలో చెప్పినాను చాలా స్పష్టంగా. 10 సంవత్సరాలలో 1,19,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే 4 సంవత్సరాలలో తెలంగాణలో ఇంచుమించు 1,17,000 కోట్లు ఓన్లీ 10 డిస్ట్రిక్ట్స్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయింది. మీకు పైసా లెక్క ఇస్తామని చెప్పినా, నేను అప్రాపరేషన్లో ఇస్తాను కూడా చెప్పాను. ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఓ రెండో కోట్లలాగా వారు మంత్రి గారు బాధ వ్యక్తం చేస్తున్న సందర్భం ఏంటంటే, ఒక ద్వేషపూరితంగా మాట్లాడినట్టుగా విమర్శించడేమో కార్యక్రమం ఒక్క మంచి పని జరగలేదానండి మొత్తం రాష్ట్రంలో. ఈ 4 సంవత్సరాలు ఏ ఒక్క మంచి పని ఈ ప్రభుత్వం చేయలే. మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కనిపించాయి, ఇవి కనిపించాయి, మిషన్ భగీరథ కనిపిస్తే వక్రం కనపడుతుంది, ఏది కనపడదు. పేదల సంక్షేమం కనపడదు. ఉన్నాయండి ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ని ఉన్నాయా? ఇన్ని హాస్టల్ ఉన్నాయా ఇండియాలో ఎక్కడన్నా? మనం ఇచ్చే పెన్షన్, మనం ఇచ్చే సోషల్ వెల్ఫేర్ భారతదేశంలో ఒక్క బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అని ఇస్తుందా? నిన్న అధ్యక్ష నేనే స్వయంగా చూసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కంప్లీట్ తెలంగాణ స్కీమ్ తీసుకొని కేసీఆర్ కిట్ పెట్టి సృజన్ సే విసర్జన్ తక్ అంటే పుట్టిన కాడికి చచ్చిపోయాక స్కీమ్ చేస్తాం తెలంగాణలాగా మేమని చెప్పిండ. ఇప్పుడు ఇది చివరి సంవత్సరం. నా రిక్వెస్ట్ ఏంటంటే గౌరవ సభ్యులతో, మనం కొత్త రాష్ట్రం, మై ఓన్లీ అంబుల్ అప్పీల్ ఈజ్ ఎక్కడన్నా పొరపాటున ఓకే మీరు విమర్శ చేయండి. లక్ష్మణ్ గారు నేను స్పీచ్ వింటున్నప్పుడు హైదరాబాద్లో కొన్ని రోడ్లు బాగాలేవు, డెఫినెట్గా పాజిటివ్గా తీసుకుంటాం దాన్ని. ఎక్కడైతే మీరు అన్నారో తప్పకుండా దాన్ని తీసుకోవాల్సిందే, మున్సిపల్ శాఖ వాళ్ళు పని చేయాల్సిందే. అట్ట పాజిటివ్ కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకంగా వస్తే సంతోషమే. కానీ తిమ్మిని బాంబించేసి ఇది ఏమైందంటే మన కొత్త రాష్ట్రానికి పనికిరాదు. నేను ఆవేదన పడుతుంది ఎక్కడ అంటే, ఒక పాజిటివ్ క్యారెక్టర్లో మంచిగా తీసుకొని పోతున్నాం. టుడే అవర్ గ్రోత్ అధ్యక్ష ఈజ్ రేటెడ్ ఎట్ 22%, విచ్ ఈజ్ నంబర్ 1 ఇన్ ఇండియా, విచ్ ఈజ్ నంబర్ 1. కొన్ని విని మాకంత బాధ కలుగుతుంది అధ్యక్ష. 10% ఇయ్యలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, 10% మేము ఇచ్చిన దానిలో ఇసుక మీద ఆదాయం. వీళ్ళు ఇసుక మాఫియా అని మాట్లాడతారు. ఎవడు మాఫియా అధ్యక్ష? మాట్లాడేవాడు మాఫియా, మేము మాఫియానా? అంటే అద్దుబద్దు లేని విమర్శలు కూడా మంచి కావో ఆరోగ్యకరం ఉంటే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. వీఆర్ రెడీ. ఆనరబుల్ మినిస్టర్ ఆల్సో ట్రైంగ్ టు సే ద సేమ్. మంచి విమర్శ చేయండి, సద్విమర్శ చేయండి, మేము స్వీకరిస్తాం తప్పకుండా. కానీ అడ్డగోలు ఇప్పుడు మేము 17,000 కోట్ల రుణమాఫీ చేసాం అధ్యక్ష. మీరు ఏం చేయలేదు, చేయలేదా? మీరు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు లేదు అధ్యక్ష. వాళ్ళు ఇచ్చినారు, మనం ఇస్తే పోచారం గారు మొత్తం ఎంక్వైరీ ర్యాండమ్ ఎంక్వైరీ ఒక్కటి కూడా అంతా శుద్ధ తప్పు, వడ్డీ కాయిదాలు వడ్డీకి సరి. అంటే మేము రుణమాఫీ చేసినాం, సౌహృదయంతో చేసినాం ప్రభుత్వం. అది ఎక్కడో 30 ఎంతమంది 38 లక్షల మంది రైతులు, అంతమందిలో తప్పని ఒకడో ఇద్దరో రైతులు ఎక్కడ జరుగుండొచ్చు, మేము కాదంటలేము. అంత మాత్రం చేత మీ రుణమాఫీ లేదు. ఇది అధ్యక్ష మాట్లాడే పద్ధతి. సభ గౌరవమా, మన గౌరవమా, మాట్లాడేటోళ్ళ గౌరవమా? కొద్దిగానే పాజిటివ్. మేము కూడా చాలా సభలలో ఉన్నాం. ఇట్లయితే ఎట్లా అండి? ఇక్కడ ఉన్న స్కీములు మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క దగ్గర ఉన్నాయండి? ఒక్క రాష్ట్రంలోన్నా చూపెడతారా? కంపారిజన్ తెద్దామా? నేను అనేది ఏంటంటే, ఎవరికి ఉండే పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పరిమితులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి, ఏ రాష్ట్ర ఆదాయం దానికి ఉంటుంది. అదృష్టం కొద్దీ మన తెలంగాణకు ఉద్యమ సందర్భంలో మీరు మాట్లాడి, మేము మాట్లాడి, అందరం మాట్లాడినాం. మనకు బాగా చాలా చక్కగా ఆదాయం ఉన్నది. డెఫినెట్గా అద్భుతమైన పద్ధతులు పోతున్నాం అధ్యక్ష. 22% గ్రోత్ వచ్చింది. ఈ 22% మీద నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక 15% అంటే మళ్ళీ మనం దాదాపు 15-16% గ్రోత్ అడిషనల్ యాడ్గా కాబోతోంది. ఈ పరిస్థితి ఇండియాలో ఏ రాష్ట్రానికి లేదు. నేను ఇక్కడ నిలబడి సభా మధ్యంలో నిలబడి కళ్యాణ లక్ష్మి ₹1,00,000 చేస్తామని చెప్పిన అధ్యక్ష. ఏ ధైర్యం అధ్యక్ష? ప్రభుత్వ ఉద్యోగస్తులు మన ఇండియాలో వెల్ పెయిడ్ ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో, ఇండియా మొత్తంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదానికంటే కూడా వెల్ పెయిడ్ ఉన్నారు. కారణం ఏంటండి? ఆ ఉద్యమంలో చెప్పినాం, తమరు కూడా ఉన్నారు. మా రాష్ట్రం మాకు వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల కంటే ఎక్కువ శాలరీస్ ఇచ్చుకుంటాము అని చెప్పినాం. ఇచ్చుకుంటున్నాం, సంతోషం కలిగింది కాబట్టి, ఉన్నది కాబట్టి ఇచ్చుకోగలుగుతున్నాం. సంక్షేమం కూడా అట్నే పాటుపడతామని చెప్పినాం. ఇప్పుడు పీఆర్సీ మాకేదో ఉద్యోగస్తుల కిలాప పీఆర్సీ మేము ఏమన్నామంటే వేస్తామో టైం ఉంది కదా, వీఆర్ డ్యూ ఫర్ ఇట్. పీఆర్సీ టైం అయిపోలే, వేస్తాం, తప్పకుండా వేస్తాం. ఇంటీరియర్ రిలీఫ్ కూడా ఇస్తాం, దాని బడ్జెట్లో డబ్బులు కూడా పెట్టుకున్నాం. మంత్రి గారు చెప్తారు చెప్పి సమాధానంలో అన్నిటికీ భవిష్యత్తులో రాబోయే అన్నిటిని కూడా యాంటిసిపేట్ చేసి వారు కేటాయింపులు చేసినారు. కొన్ని చెప్పినారు, కొన్ని చెప్పలేదు. ఇప్పుడు రిప్లైలు చెప్తారు. నా రిక్వెస్ట్ ఒకటే అధ్యక్ష, మనం కొత్త రాష్ట్రం అయినాం. చాలాసార్లు నేను చెప్పిన, లెట్ us నాట్ కర్స్ అవర్ స్టేట్ అండర్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ పొలిటికల్ క్రిటిసిజం. మన రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి మనమే శాపాలు పెట్టుకోవడం మంచిది కాదు. దాని మీకు పెద్ద మైలేజ్ రాదు. ఇతర మేము కూడా మాట్లాడతాం కదా, మేము చెప్పాం ఆ సమాధానం. ఏంటండి వీడియో నచ్చిందా?
అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.